నెల్లూరులోని సంతపేట సిపిఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు లీలామోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలో డ్వామా సమగ్ర శిక్ష అభియాన్ శాఖ ద్వారా జరిగినటువంటి పనులలో 3 కోట్ల మేర నిధులు అవినీతి జరిగినా జిల్లా అధికారులు స్పందించకపోవడం దారుణమని అన్నారు. ఈ అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. కట్టిన ప్రహరీ గోడలకే మళ్లీ కట్టినట్లు బిల్లులు చేసి 3 కోట్లు నిధులు దుర్వినియోగం చేశారని, దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి నిధులు దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. చర్యలు తీసుకోకపోతే అన్ని ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో షాన్వాజ్, ముత్యార్, సుబ్రహ్మణ్యం, రఫీ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు. ఈరోజు జిల్లాలో ప్రధానంగా ఉదయగిరి నియోజకవర్గంలో డ్వామా సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్ ద్వారా జరిగినటువంటి పనుల్లో దాదాపు 3 కోట్ల మేర అవినీతి జరిగిందని చెప్పేసి గత నెల నుంచి ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షికను వచ్చినప్పుడు కూడా జిల్లా అధికార యంత్రాంగం అటువైపున కన్నెత్తి కూడా చూడకుండా విజిలెన్స్ ఎంక్వైరీ వేయకుండానే విజిలెన్స్ ఎంక్వైరీ వేసామని చెప్పి జిల్లా ప్రజలను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అవినీతికి పాల్పడినటువంటి అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా మేనమేషాలు లెక్కించడంపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఎందుకు సమగ్ర శిక్ష అధికారి పిఓ పైన చర్యలు తీసుకోకూడదు జిల్లా కలెక్టర్ గారు సమాధానం చెప్పాలి. బలరాము, కృష్ణారెడ్డి అనేటువంటి 2 డ్వామా అధికారులు అక్కడ ఉదయగిరి ప్రాంతంలో ఉన్నటువంటి డ్వామా అధికారుల పేర్లు ఎంబుక్ లో ఉన్నప్పటికీ ఆ ఎంబుక్ ను మాయం చేసి ఇవాళ మాకు ఏమీ తెలియదు అన్నట్టు చేతులు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఒక వైపున ఉన్నప్పటికీ కూడా దానిపైన చర్యలకు పూనుకోవలేదు. జిల్లా కలెక్టర్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు రాష్ట్రంలో మొదటి ర్యాంక్ లో మీకు చంద్రబాబు గారు ప్రతాపించినప్పుడు కూడా 3 కోట్ల నిధులు అవినీతి జరిగితే ఎందుకు మీరు దాని మీద ఎంక్వైరీ వేయలేకుండా సమాధానం చెప్పాలా? అదేవిధంగా ప్రహరీ గోడ నిర్మాణాలకు 2023 సంవత్సరంలో వైసీపీ గవర్నమెంట్ లో 4 పనుల కింద అప్పుడు అన్ని ప్రహరీ గోడ నిర్మాణం చేస్తే 2022 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో డ్వామా నిధులు, ఉపాధి హామీ నిధులను 3 కోట్ల మేర విడుదల చేయించుకొని ఎక్కడ కూడా కట్టిన ప్రహరీ గోడని మళ్ళా కట్టినట్టు చూపించి అమ్ముకులో మొత్తం కూడా డ్రా చేస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ మనకు తెలుస్తా ఉంది. ఇక్కడే నెల్లూరుకి కోటవేలు దూరంలో ఉన్నటువంటి గన్నవరం ఊర్లో కూడా 60 లక్షల ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు ఇస్తే ఎక్కడ కూడా ఒక ఇటుక కూడా పేరకుండా 60 లక్షలు కూడా దిగనున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా దీనిపై జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఎంక్వైరీ చేసి ఏదైతే నిధులు స్వాహా చేశారో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రభుత్వ తరఫున ప్రభుత్వ నిధులను తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అదేవిధంగా అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తాం. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.